హాయ్ ఫ్రెండ్స్, నేను బాలస్వామిని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్. ఈరోజు నేను కొన్ని ఆర్థికపరమైన జాగ్రత్త అంటే క్రిటికల్ వర్డ్స్ వాటి ఎక్స్ప్లెనేషన్, వాటిని ఎలా యూజ్ చేస్తారనేది చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం చాలా వరకు ఫైనాన్స్ ఛానల్ చూసినప్పుడు కానీ, ఫైనాన్స్ న్యూస్ పేపర్ చదివినప్పుడు కానీ, బయట టీవీ చూసినప్పుడు కానీ కొన్ని పదాలు మనకు తరచుగా వినపడుతుంటాయి. వాటి గురించి ఈరోజు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో చెప్పిన విషయాలన్నీ నా పర్సనల్ సొంతంగా చదువుకొని నేర్చుకున్నవే. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఇంకోటి, నాకు ఎటువంటి ఫైనాన్స్ డిగ్రీ కానీ సర్టిఫికేట్ కానీ లేదు, ఓకేనా? ఇవన్నీ నా వ్యక్తిగతం మాత్రం. ఈరోజు ఫైనాన్షియల్ వర్డ్స్ అంటే ఆర్థికపరమైన క్రిటికల్ వర్డ్స్. రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంది, సిఏజిఆర్ అంటే ఏంది, ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏంది, సిఏజిఎస్ అంటే ఏంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇండెక్సేషన్ అంటే ఏంటి, ట్యాక్స్ రూల్స్ ఏంటివి, ట్యాక్స్ ఎలా పేమెంట్ చేయాలి, ఎంతెంత ట్యాక్స్ ఉంటుంది, డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో లేకుంటే డెప్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఏ విధంగా ఉంటుంది, ఈక్విటీలో ఎలా ఉంటుంది, షేర్లో ఎలా ఉంటుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఉంటుంది అని చెప్పదలుచుకుంది. ఓకే, ఫస్ట్ రిటర్న్ అంటే మనకు వచ్చే రిటర్న్ పైన, అంటే మనకు వచ్చే ప్రాఫిట్ పైన ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. సపోజ్ ఇందులో ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, అంటే చక్రవడ్డీ ఫార్ములా. చక్రవడ్డీ ఐన్స్టీన్ ఒకసారి చెప్పాడు, ఎవరైతే చక్రవడ్డీ గురించి తెలుసుకుంటారో వాళ్ళు చక్రవడ్డీ గురించి తెలుసుకొని వాళ్ళు సంపాదిస్తారు, ఎవరైతే తెలుసుకోరో వాళ్ళు దాన్ని చెల్లిస్తారు అని చెప్పాడు. అండ్ అదేవిధంగా చక్రవడ్డీ అనేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎయిత్ వండరు అనేది చెప్పాడు. ఓకే, ఈరోజు నేను డిఫరెంట్ టర్మ్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది ఏంటంటే ప్రజెంట్ వాల్యూ అనేది మనం ఈరోజు పెట్టున్న వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ అనేది ఏంటంటే మనకు వచ్చే రిటర్న్ వాల్యూ. అది దేని పైన డిపెండెంట్ ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + r⁻n. ఆర్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్, దాన్ని ఏమంటారంటే సిఏజిఆర్ అంటారు, లేకుంటే ఎక్స్ఐఆర్ అంటారు. అండ్ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే ఎన్ని సంవత్సరాలు రిడీమ్ చేయాల్సిందని చెప్తాను. ఇందులో ఒక్కొక్క పదం మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే నువ్వు ఒకవేళ ఒక సంవత్సరం పెట్టి నెక్స్ట్ తీసుకుంటే దానిపైన వచ్చే ఇంట్రెస్ట్, అంటే ఈరోజు పెట్టిన 100 రూపీస్ నువ్వు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకుంటే, ద ఫైనల్ వాల్యూ వచ్చి సపోజ్ 110 ఉంటే ఆ 10 రూపీస్ అనేది నీకు రేట్ ఆఫ్ రిటర్న్, 10% రేట్ ఆఫ్ రిటర్న్, అంటే దాన్ని సిఏజిఆర్ అంటారు. కానీ సపోజ్ ఇదే 10 రూపీస్ అనేది నువ్వు వితిన్ 1 ఇయర్లో డిఫరెంట్ టైం ఇంటర్వెల్లో పెట్టావు. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళావు, మ్యూచువల్ ఫండ్లో ఏదైనా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అప్పుడు వచ్చే రిటర్న్ ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే నువ్వు డిఫరెంట్ టైం ఇంటర్వెల్ పెట్టావు కాబట్టి యావరేజ్గా ఒక ఫిగర్ ఇస్తుంది. అది కూడా సిఏజిఆర్. కానీ ఏంటంటే సిఏజిఆర్ ఏంటంటే లంసము, ఎక్స్ఐఆర్ అంటే నువ్వు డిఫైన్డ్ ఇంటర్వెల్లో, ప్రీడిటర్మైన్ ఇంటర్వెల్లో పెట్టావు కాబట్టి దానికి ఎక్స్ఐఆర్. అండ్ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు దాన్ని రిడీమ్ చేసుకుంటున్నావు, ఎన్ని సంవత్సరాలు దాన్ని అమ్మేసుకొని ప్రాఫిట్ పొందుతున్నావు. అంటే ఫ్యూచర్ వాల్యూ అనేది మన చేతిలో వాటిపైన డిపెండ్ ఉంటుంది. ఒకటి 2 డిపెండ్ ఉంటుంది. ఒకటి అంటే ప్రజెంట్ వాల్యూ నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో కూడా నీకు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ప్రజెంట్ వాల్యూ చిన్నగా ఉన్నా నువ్వు చాలా రోజులు వెయిట్ చేస్తే అప్పుడు కూడా నీకు ఎక్కువ వచ్చే వాల్యూ ఛాన్స్ ఉంటుంది.
మన చేతిలో లేనిది ఏంటంటే రిటర్న్, అంటే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మన చేతిలో లేదు. అది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్ అండ్ మార్కెట్ డైనమిక్స్ అండ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఒకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్, అంటే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పెరుగుతుందా. ఒకవేళ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పెరగలేదంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కానీ, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ కానీ, ఆ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కానీ మార్చాలి. ఒకవేళ మార్చకుంటే ఏంటంటే మనం మన ఇన్వెస్ట్మెంట్ చేసే మన ప్రజెంట్ వాల్యూను మనం సింపుల్గా దాంతో మనం పనిచేయించకుండా దానికి మనం ఎక్కువ పనిచేయలేం కాబట్టి దానికి ఉండే పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది మనసులో పెట్టుకొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది మన పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మనం దాని వాల్యూ పెంచుతున్నామా. సపోజ్ ప్రస్తుతం మన ఇండియాలో 7 to 8% ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అంటే యావరేజ్ ఇన్ఫ్లేషన్. ఇది సెక్టోరల్ కాదు, ఇది యావరేజ్గా బాస్కెట్. సపోజ్ 6 to 8% యావరేజ్గా ఇన్ఫ్లేషన్ ఉందంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఆ రిటర్న్ అనేది యావరేజ్గా 8% కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ 8% కంటే తక్కువ ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రొడక్ట్ కానీ మంచిది కాదు. కాబట్టి దానికి అనుకూలంగా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్ డెప్ట్ ఫండ్స్ ఎట్లా ఉంటుంది, ఈక్విటీ ఫండ్స్ ఎట్లా ఉంటుంది, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పదలుచుకున్నాను. డెప్ట్ ఫండ్స్ పోయే ముందు ఇంకో కాన్సెప్ట్ చెప్పదలుచుకున్నాను, ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ఏదైనా నువ్వు డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో కానీ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ, ఎగ్జాంపుల్స్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, కార్పొరేట్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, లేకుంటే డిబెంచర్స్ కానీ, ల్యాండ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, లేకుంటే ప్రీషియస్ మెటల్స్ అంటే ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ఇట్లా డైమండ్ కానీ డిఫరెంట్, అంటే దీస్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ అసెట్స్. అంటే దీని ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది సేవ్ చేసుకొని అన్నట్టు. ఓకే. వీటిలో పెట్టినప్పుడు ఏంటంటే ఇండెక్సేషన్ అంటే ఏంటంటే సింపుల్గా ఏంటంటే మన పెరుగుతున్న ధరలకు అనుకూలంగా అది పెరుగుతూనేమో మనం ఎప్పుడైతే దాన్ని అమ్మేసుకుంటామో ప్రాఫిట్ రియలైజ్ చేస్తామో దానిపైన వచ్చే ట్యాక్స్ అనేది 0 ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ నేను 100 రూపాయలు పెట్టాను, ఒక 3 years తర్వాత అమ్మాను. 100 రూపాయలు పెట్టి 3 years తర్వాత నాకు ఎంత వచ్చింది, 130 వచ్చింది. కానీ అదే 100 రూపాయలు ఒక ఇన్ఫ్లేషన్ బీట్ చేసి పెడితే ఆ 100 రూపాయలు 120 రూపీస్ అయ్యింది, అంటే 3 years తర్వాత 120 రూపీస్ అయ్యింది. కాబట్టి 130 రూపీస్ నాకు ఫైనల్ వచ్చింది. కాబట్టి నాకు ఎంత గెయిన్ వచ్చింది, ఇప్పుడు 30 రూపీస్ గెయిన్ వచ్చింది. 30 రూపీస్ గెయిన్ వచ్చిందంటే ఆ 30 రూపీస్లో 20 రూపీస్ గెయిన్ అనేది డ్యూ టు ఇన్ఫ్లేషన్. అండ్ దాన్ని ఏమంటారంటే ఇండెక్సేషన్. అంటే 30 రూపీస్ నుంచి 20 రూపీస్ తీసేసి ఎంత వచ్చింది, 10 రూపీస్ వచ్చింది. ఆ 10 రూపీస్ పైన వచ్చే దాన్ని మనం గెయిన్ అంటాం. మరి ఆ గెయిన్కి అనేది మనం డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో ఆ గెయిన్కి కూడా ట్యాక్స్ కట్టకుండా చేయాలనుకుంటే దానికి రూల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ వచ్చిన గెయిన్ ఆ సేమ్ గెయిన్ మళ్ళీ వేరే సేమ్ ఇన్స్ట్రుమెంట్లో పెడితే మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే మనం యాన్యువల్ రిటర్న్, అంటే యాన్యువల్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు, అంటే 31st May 31st July ఆఫ్ ఎవ్రీ ఇయర్లో 31st July ఆఫ్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అనేది లాస్ట్ డేట్. ఆ లాస్ట్ డేట్లో మనం ఒకవేళ ఈ ఫైలింగ్ చేస్తే ఆ ఈ ఫైలింగ్ చేసేలోపు మనం సేమ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ల్యాండ్ అమ్మినప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేకుంటే మ్యూచువల్ ఫండ్ అమ్మిన అదే సేమ్ మ్యూచువల్ ఫండ్ వేయడం కానీ చేస్తే నువ్వు ఎటువంటి దానిపైన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇండెక్సేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే దానికి ఒక స్కీమ్ ఉంది. ఏ స్కీమ్ అంటే క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్. ఒకవేళ క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్లో నువ్వు ఒకవేళ క్యాపిటల్ గెయిన్ అకౌంట్స్ని ఓపెన్ చేసి అందులో అకౌంట్లో వేస్తే అందులో తీసుకొని నువ్వు మళ్ళీ సేమ్ ఇన్వెస్ట్మెంట్ వితిన్ 2 years లోపల ఆ అమౌంట్ తీసుకొని వేరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ 2 years ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే నువ్వు అది తీసుకొని ఆ వచ్చిన గెయిన్ పైన 20% ట్యాక్స్ కట్టాలి. ఇది ఎప్పుడు ఉన్నది, 2024 July 22 కంటే ముందు కొంటే ఈ పరిస్థితి.
కానీ జూలై 22/2024 తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైనా సరే యూనియన్ బడ్జెట్లో ఏం చేశారంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది తీసేసారు. ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీయడం వల్ల మనకి ఏంటంటే మనకు వచ్చే ప్రాఫిట్ పైన బై ఫ్లాట్ 12.5% ట్యాక్స్ కట్టాల్సిన గెయిన్ పైన. ఒకవేళ నువ్వు ఓల్డ్ ప్రకారం రెండు రకాలు, ఒకటి ఓల్డ్ పైన నువ్వు ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు, న్యూ పైన ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు. ఓల్డ్ ప్రకారం చేస్తే నీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది, న్యూ ప్రకారం చేస్తే నువ్వు డైరెక్ట్ ఫ్లాట్ 12.5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే వచ్చిన గెయిన్ పైన. ఓకేనా? కాబట్టి ఈక్విటీ అండ్ సపోజ్ అదే దాంట్లో డెట్ మ్యూచువల్ ఫండ్లో మ్యూచువల్ ఫండ్లో కానీ ల్యాండ్లో కానీ సపోజ్ లెస్ దెన్ 2 years అంటే 2 years అనేది మోర్ దెన్ లాంగ్ టర్మ్ అంటే 2 years కంటే ఎక్కువ. ఒకవేళ 2 years కంటే తక్కువ నువ్వు అమ్మినావు అనుకో, 2 years లోపే అమ్మినావు అనుకో, వచ్చిన గెయిన్ పైన బై ఫ్లాట్ యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సింది. సపోజ్ నువ్వు 30% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్ ఉంటే డైరెక్ట్ 30% ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిందే. ఇది డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఏముంటుందంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ ఏవైనా సరే ఈక్విటీ ఇవన్నీ ఈక్విటీ క్లాసెస్. ఈక్విటీ క్లాసెస్లో ఏముంటుందంటే 1 year అనేది 365 days అనేది లాంగ్ టర్మ్. అదే డెట్లో ఏమంటుంది 2 years. ఈక్విటీలో అనేది 1 year. 2 years ఒకవేళ 1 year తర్వాత అమ్మితే వచ్చిన యూనియన్ బడ్జెట్ జూలై 20 తర్వాత ఏంటంటే ఒకవేళ నువ్వు అంతకంటే ముందు కొని ఇప్పుడు అమ్ముతేనేమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఉండే, ఇప్పుడు అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12% అయింది, 12.5% అయింది. కాబట్టి మనం జూలై కంటే ముందు కొంటే, జూలై 22 కంటే ముందు కొంటే ఒకవేళ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 10% చేయాలి. ఒకవేళ దాని తర్వాత కొంటే లాంగ్ టర్మ్ కొంటే 12.5% కట్టాలి. షార్ట్ టర్మ్ ఏంటంటే 22 జూలై కంటే ముందు కొంటే షార్ట్ టర్మ్ ఎంత ఉందంటే 15% ఉంటే ఆ 15% కట్టాలి. కానీ 22 తర్వాత కొని షార్ట్ టర్మ్ అమ్మితే ఇప్పుడు 20% అనేది డైరెక్ట్ వచ్చిన గెయిన్ పైన ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఆ గెయిన్ వస్తే నువ్వు పేమెంట్ చేస్తావు. ఒకవేళ గెయిన్ రాకుండా లాస్ వస్తే ఆ లాస్ అనేది 8 years వరకు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోవచ్చు. ఒకవేళ నువ్వు 8 years వరకు మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటే ఆ లాస్ను సెట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ సెట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్ కూడా నువ్వు ఇంకా నెగిటివ్లో ఉన్నావంటే అంటే నువ్వు చాలా వరకు నీ ప్రిన్సిపల్ అనేది చాలా డ్యామేజ్ అయింది. కాబట్టి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కేర్ఫుల్గా ఆలోచించి బాగా డ్యూ డిలిజెన్స్ చేసుకొని తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అగ్రెసివ్గా పోయి ఇన్వెస్ట్మెంట్ చేసి మాత్రం లాస్ మాత్రం తప్పనిసరి. ఇది లాస్ను సెటప్ చేసుకోవడానికి మినిమం 8 years టైం ఉంటుంది. అదేవిధంగా సేమ్ విధంగా ఇందులో కూడా మనం డెబ్ట్ మ్యూచువల్ ఫండ్లో కానీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో అంటే ల్యాండ్లో కానీ మనం లాస్ అనేది సెటప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది కూడా సేమ్ రూల్స్ ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈక్విటీ అండ్ డెబ్ట్ ప్రొడక్ట్స్ గురించి మంచి తెలుసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పదలుచుకున్నాను, రూల్ ఆఫ్ 72 ఏంటంటే డబులింగ్ ఆఫ్ మనీని ఎప్పుడు ఎంత టైం పడుతుంది డబల్ చేసుకోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది, N into R. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ R ఇస్ ఈక్వల్ N into R. R అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ ఈక్వల్ 72. సపోజ్ N అనేది 3 years అయిందంటే మనం పెట్టిన 100 రూపాయలు 3 yearsలో డబల్ కావాలంటే 3 into R is equal to 72. ఇప్పుడు R is equal to అంటే 72 divided by 3 అవుతుంది. అంటే ఏమవుతుంది, మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 24. అంటే మనకు యావరేజ్గా మనకు పర్ ఇయర్ 24% రిటర్న్ వస్తే 3 years కూడా డబల్ అవుతుంది. అప్పుడు 4th year స్టార్టింగ్ డే రోజు మనకి ఏమవుతుందంటే డబల్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా. అండ్ చక్రవడ్డీ అంటే ఏంటంటే ప్రతి ఇయర్ అయిన వడ్డీ అనేది ప్రిన్సిపల్ యాడ్ అవుతుంది, దానికి వడ్డీ యాడ్ అయ్యి ఎవ్రీ ఇయర్లో ప్రీవియస్ అంటే గత సంవత్సరానికి ఉన్న ప్రిన్సిపల్ అంటే అసలుకు ప్లస్ మిత్తి కలిసి అసలు అవుతుంది నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఇది చక్రవడ్డీ. అంటే చక్రవడ్డీ అనేది చాలామందికి తెలియదు, కాబట్టి చాలామంది తెలుసుకోవాలి. ఓకేనా, డబులింగ్ ఆఫ్ మనీ. అండ్ రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను ఎల్ఐసి పాలసీ గురించి. ఎల్ఐసి పాలసీ ఎలా క్లోజ్ చేయాలనేది చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ మా సీనియర్స్ ఫోన్ చేసి
పాలసీ ఎలా క్లోజ్ చేయాలి, ఎలా చేయాలి బ్రదర్ అంటే నేను చెప్పాను. మనం డైరెక్ట్ సింపుల్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఎల్ఐసి ఆఫీస్ కానీ నువ్వు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసినావు ఆ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని తీసుకొని ఏజెంట్ తీసుకొని పోయి బ్రదర్ నేను అది పాలసీ నుంచి ఆ పాలసీని క్లోజ్ చేయాలనుకున్నాను వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీస్లో మేడం కానీ సార్ కానీ ఎవరు ఉంటారో అక్కడ వాళ్ళని అడిగి క్లోజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎల్ఐసి పాలసీలో యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటంటే జీవనానంద పాలసీలో రూల్ ఏంటంటే ఎవరైతే లెస్ దెన్ 3 years కంటే ముందు క్లోజ్ చేస్తారో వాళ్ళకు 1 పైసా ప్రీమియం రాదు. ఎవరైతే 3 years తర్వాత పాలసీ క్లోజ్ చేస్తారో వాళ్ళకు 30% ఆఫ్ ప్రీమియం, అంటే నువ్వు 3 years ఎంత ప్రీమియం కట్టావు అందులో 30% నీకు బ్యాక్ వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ నీకు 70% రాదు. అలా ఇయర్స్ గడుచుకుంటూ పోతుంటే కొంత టైం తర్వాత నీకు ఏంటంటే నీకు కట్టిన ఆ ఎల్ఐసి ప్రీమియం మొత్తం నీకు అమౌంట్ వస్తుంది. అప్పుడు ఆ పాలసీని క్లోజ్ చేసి వెళ్ళండి. అప్పుడు ఏంటంటే దానివల్ల నీకు ఏంటంటే దానికి ఈక్వల్గా ఉన్న వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ వీడియో చూడాలంటే నేను ఆల్రెడీ వీడియో చేసిన దాని గురించి, ఆ వీడియో మంచిగా చూసి మీకు దాన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంతవరకు చేసిన ఈ వీడియోలో ఇందులో మీకు ఏమైనా కాన్సెప్ట్ కరెక్ట్ అర్థం కాలేదు, ఏమైనా కాన్సెప్ట్ మీకు సరిగా చెప్పలేదు బ్రదర్ అనుకుంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఆ కామెంట్ రూపంలో చెప్పినప్పుడు మీకు చాలా వరకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో ఒక కాన్సెప్ట్ గురించి, ఒక ఐటమ్, ఒక పదం గురించి, ఏదైనా విషయం గురించి అందులో ఎక్కువ కామెంట్ చేస్తే ఆ విషయం పైన మళ్ళీ నేను ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే ఆ రూల్ ఏంది, అది ఎట్లా వచ్చింది, ఆ ట్యాక్స్ రూల్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి నేను కంప్లీట్ డీటెయిల్ వీడియో చేస్తాను. నేను బాగా చదువుకొని వాటి యొక్క కాన్సెప్ట్ని క్లియర్ చేసుకొని నేను మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఇందులో చేసిన విషయాలన్నీ నా పర్సనల్, నా ఎక్స్పీరియన్స్. నేను డిఫరెంట్ అసెట్ క్లాసులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఓకే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రతి పర్సన్కు, ఒక నార్మల్ సాధారణ పర్సన్కు, ఒక లేమ్యాన్కు ఎలా అర్థం కావాలి, ఏ విధంగా తెలుసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ విధంగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ ట్రాప్లో పడకూడదు, చిన్న చిన్న విషయాలకు ఎగ్జైట్మెంట్ అయ్యి ఆవేశపడి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, చాలా లాజికల్గా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ చేయండి, చూడండి, కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.